ఏం మాట్లాడాడు ఇక్కడ అనంటే, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధాత్మ కూడికకి కనిపెట్టి కూడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభువు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ స్వరము చక్కగా నిలవబడుము అనంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటము అని అర్థం. చక్కగా నిలబడటం అంటే దేవుణ్ణి ప్రేమించటం అని అర్థం. వంకర టింకరగా కాకుండా చక్కగా నిలవబడము. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. అంటే ఎప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటామంటే, దేని బట్టి ఎప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటామంటే, మనము దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే ఆయన స్వరాన్ని మనం వింటాం. చక్కగా నిలబడటం అంటే మనము దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు ఆయన స్వరాన్ని మనము వింటాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరైనా కానీ మనకి ఫోన్ చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ స్వరాన్ని ఎప్పుడు గుర్తుపడతామంటే, వాళ్ళని మనం ప్రేమించినప్పుడు మాత్రమే వాళ్ళ స్వరాన్ని మనము ఫోన్లో గుర్తుపట్టగలం. సో అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని ఎప్పుడు గుర్తుపట్టలేమంటే, ఆయన ఎప్పుడైతే మనము ప్రేమించమో ఆయన స్వరాన్ని అప్పుడు మనం గుర్తుపట్టలేం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరము ఎప్పుడు దేవుడు ఆయన మనల్ని బైబిల్ లేఖనాలు మనం చూస్తే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు తీయండి, 2వ అధ్యాయము చదవండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి, విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొట్టమొదట ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో మనం చూస్తే పెంతెకొస్తు దినమునందు మేడగదిలో 120 మంది ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకం వారి మీద దిగి వచ్చింది. వారు కూర్చుండిన ఇల్లంతా నిండిపోయిందంట. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలంటే, ఆయన స్వరాన్ని మనం వినాలంటే ఆయన ఆత్మను మనం పొందుకోవాలి. వీళ్ళు మేడగదిలో కూర్చొని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆత్మ వారి మీద దిగి వచ్చింది. వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారంట అన్ని భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, మనం ఆయన స్వరాన్ని వినాలంటే మొదట ఆయన ఆత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టగలము.
ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలంటే ఇప్పుడు దేని బిడ్డారా, ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతకీ ఇప్పుడు దేని బిడ్డారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క స్వరం అనేది ఇప్పుడు దేని బిడ్డారా, దేవుని యొక్క స్వరం అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, బైబిల్ లేఖనాలు మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకున్నాం. ప్రైజ్ లార్డ్. చాలండి. ఇక్కడ ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ మనకు చూస్తాం, ఇక్కడ ఈ యొక్క 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయము 21, 22 వచ్చిన మనం చూస్తే, లోపల నుండి ఏదైతే వస్తుందో అది మనల్ని ఏం చేస్తుందంట, అపవిత్రపరుస్తుంది. ఏదైతే వెలుపల నుండి లోపలికి వస్తుందో అది మనల్ని అపవిత్రపరచదు. ఏది అపవిత్రపరుస్తుందంటే లోపల నుండి వెలుపలికి వచ్చేది మనల్ని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అంటే ఎక్కడి నుండి, హృదయములో నుండి అని రాయబడుతుంది అక్కడ. ఎక్కడి నుండి? హృదయములో నుండి. ఏది మనల్ని అపవిత్రపరుస్తుంది అంటే ఇక్కడ ప్రతి బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మ స్వరంతో పాటు ఇక్కడ లిస్టు మనం చూస్తే 21, 22 వచ్చిన మనం చూస్తే 13 స్వరాలు మనకు కనబడతాయి ఇక్కడ. ఏం స్వరాలు? 13 స్వరాలు. 13 స్వరంతో పాటు పరిశుద్ధాత్మ స్వరము అది 14వ స్వరం. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, ఏ స్వరాన్ని మనము గుర్తుపడతామో, ఏ స్వరాన్ని వింటామో దాన్ని మనం ప్రేమిస్తాం. దాన్ని మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. చూడండి ఇక్కడ బైబిల్ లేఖనాలు మనం చూస్తే ఏముంది, 22వ వచనం మనం చూస్తే, నరహత్యులను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేని బిడ్డలారా, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఇదేం బిడ్డలారా, మరి ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ 13 స్వరాలు, పరిశుద్ధాత్మ స్వరంతో పాటు 14 స్వరాలు. ఈ స్వరాలు దేని బిడ్డలారా, ఏ స్వరాన్ని అయితే మనం గుర్తుపడతామో, ఏ స్వరాన్ని అయితే మనం ప్రేమిస్తామో దాన్ని మనం ఏం చేస్తామంటే ప్రేమిస్తాం. కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి అవయవాలతో కూడినటువంటి ఈ యొక్క మనల్ని ఏవైతే అపవిత్రపరుస్తాయో అవి మనం ప్రేమిస్తే దేని బిడ్డలారా, వాటిని మనం ప్రేమిస్తే పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం వినలేము. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేము. ఎప్పుడైతే దేని బిడ్డలారా, ఈ యొక్క 22వ వచనం మనం చూసి, ఈ నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. వీటిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేని బిడ్డలారా, ఈ స్వరాన్ని ఎప్పుడైతే మనం గుర్తుపడతామో, వింటామో, ఈ స్వరాన్ని మనం వింటే 13 స్వరాల్లో ఏ స్వరాన్ని విన్నా కానీ పరిశుద్ధాత్మ స్వరాన్ని మనము వినలేము. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనము వినలేము. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో దేని బిడ్డలారా, అప్పుడు మనము దేవుని స్వరాన్ని గుర్తుపడతాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఆ స్వరాన్ని వింటావు. నువ్వు వింటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారంట. ప్రేమించుకుంటే అబ్బాయి ఇతర దేశాలకు వెళ్ళాడంట. అబ్బాయి
ఇతర దేశాలకు వెళ్ళాడంట. అమ్మాయి ఇండియాలో ఉందంట. అమ్మాయి ఎక్కడ ఉంది? ఇండియాలో ఉందంట. ప్రేమించుకుంటే ఇతర దేశాల నుంచి లెటర్ రాశాడంట ప్రేమించిన అబ్బాయి. లెటర్ రాసి నేను ఏప్రిల్లో వస్తాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. నేను ఏప్రిల్లో వస్తాను, నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడంట. మరి రోజు లెటర్ వస్తుందంట, రోజు లెటర్ వస్తుందంట, ఇతర దేశాల నుంచి లెటర్ వస్తుందంట. రోజు వస్తుంటే మరి ఈ సహోదరి ఆ లెటర్ తీసుకొని సంతోషపడుతుందంట. ఇక రోజు ఎవరి స్వరం వినపడుతుందంటే పోస్ట్ మ్యాన్ స్వరం వినపడుతుందంట. ఎవరి స్వరం? పోస్ట్ మ్యాన్ స్వరం వినపడుతుందంట. మొత్తానికి ఇతర దేశాల నుంచి ఏ అమ్మాయినైతే ప్రేమించాడో ఆ బాబు ఏప్రిల్లో వచ్చేసాడంట. వచ్చే లోపల ఈ అమ్మాయి పోస్ట్ మ్యాన్ పెళ్లి చేసుకునిందంట. ఎవరిని చేసుకునిందంట అంటే ఎవరి స్వరాన్ని వినేది? ప్రతిరోజు ఆయన కోసం ఎదురు చూసేదంట. పోస్ట్ అంటారు కదా ఇంటికి వచ్చి. ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆయన్ని ప్రేమించిందంట. ఆ పోస్ట్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకునిందంట. ఆ తర్వాత అతను వచ్చాడంట. వచ్చిన తర్వాత చూస్తే పోస్ట్ మ్యాన్ని వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు దీని బిడ్డ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇప్పుడు చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనం చదువుకున్నాం. చాలండి. అంటే ఈ ఈ సహోదరి ఏం చేసిందంటే మొదట ప్రేమను మరిచిపోయి, అంటే మొట్టమొదటి ప్రేమను మర్చిపోయి ప్రియమిట్లారా రెండో ప్రేమలోకి వచ్చేసింది. ఏం చేస్తుంది? మొదటి ప్రేమను మర్చిపోయి ఏం చేస్తుందండి? రెండో ప్రేమలోకి వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ చూసినట్లయితే అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో ఉండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేనెడలా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి ఏం చేస్తాను? తీసివేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదేం పెట్టారా? మొదటి ప్రేమను విడిచిపెట్టింది. పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వినాలంటే ఏ ప్రేమ కావాలా దేవునికి? మనలోండి ఏ ప్రేమ కావాలా? మొదటి ప్రేమ కావాలా? ఏ ప్రేమ కావాలమ్మా? మొదటి ప్రేమ కావాలా. ఆయనకి స్వచ్ఛమైనటువంటి ప్రేమ, మొదటి ప్రేమ, ఆ ప్రేమ కావాలి. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. అంటే మొదటి ప్రేమను వదిలిపెట్టేసి ప్రియదేని బిడ్డలారా, అంటే రెండవ ప్రేమలోకి, ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేసింది. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అంటున్నాడు దేవుడు. ఆ మొదటి క్రియలను నువ్వు చేయమని చెప్పి ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంటే ప్రియమిట్లరా, ఎపిసి సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏ సంఘానికి తెలియజేస్తున్నాడు? ఎపిసి సంఘానికి తెలియజేస్తున్నాడు. సంఘం అంటే ఎవరికి సాదృశ్యం అని చెప్పుకున్నాం మనం? సంఘం అంటే దేనికి సాదృశ్యం? స్త్రీకి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? స్త్రీకి సాదృశ్యం. కాబట్టి నేను నీ మీద నేను అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. తప్పు ఒకటి మోపవలసినది. కాబట్టి ఇప్పుడు ఏం బిడ్డలారా, మనము దేవునికి ఏ ప్రేమ ఇవ్వాలంటే మొదటి ప్రేమనివ్వాలి. మొదటి ప్రేమని ఇవ్వకుండా అప్పుడు తినబిడ్డారా, మొదటి ప్రేమ నువ్వు ఇస్తే
పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వింటావు. పరిశుద్ధాత్మ స్వరాన్ని నువ్వు వింటావు. వేరొక స్వరాన్ని వింటే నువ్వు వాటిని ప్రేమించిన వ్యక్తి అవుతావు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేవు. కాబట్టి మొదటి ప్రేమ, నీకున్నటువంటి ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేసావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సహోదరి కూడా ప్రియమిట్లారా మరి వేచి ఉండలేక, ఎదురు చూడలేక వేరొక స్వరాన్ని విని ప్రేమించింది. కాబట్టి ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టేసింది. ఆ మొదటి ప్రేమను ఏం చేసింది? వదిలిపెట్టేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిట్లారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చూస్తే అది ఆ మాట కోసం, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియుడు ఎవరంట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సంఘం చెప్తుంది ఈ మాట. సంఘం అంటే ఎవరు చెప్పుకున్నాం మనం? స్త్రీ చెప్తున్నమాట. నా ప్రియుడు, స్త్రీ అంటుంది, సంఘం అంటుంది. ఏమంటుంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో నేను అతన్ని, చదువుమా, 10,000 మంది పురుషులు అతన్ని నేను గుర్తింపవచ్చును. అంటే నువ్వు గుర్తుపట్టాలంటే, స్వరాన్ని వినాలంటే ప్రియమిట్లారా నువ్వేం చేయాలా? ఆయన ప్రేమించిన వ్యక్తి అయి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి అయి ఉండాలి. నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు తెలుసా? ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటాం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటాం. 10,000 మంది పురుషుల్లో ఆయన నేను గుర్తింపవచ్చు అని ఆయన పొగడతాం, ఆయన్ని కీర్తిస్తాం, ఆయన మహింపరుస్తాం. ఎందుకని మహింపరుస్తాం? ఆయన ఎందుకని కీర్తిస్తామంటే ఆయన్ని ప్రేమించాం కాబట్టి. ఆయన ఏం చేసాం? ప్రేమించాం. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే మొదటి ప్రేమను ఆయనకి చూపిస్తారో ప్రియమిట్లారా, వాళ్ళు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమిట్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. అక్కడ రాయబడి ఉంటుంది, అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటిస్తే ఏమవుతాడంటే వాడంట మనల్ని ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడంట, దొంగులిస్తాడంట. ఏం చేస్తాడండి? వాడు మనల్ని నాశనం చేస్తాడు, దొంగులిస్తాడు. అపవాదికి చోటియ్యకుడి. అపవాది స్వరాన్ని నువ్వు వినకుండా ఉండాలి. అపవాది స్వరాన్ని వింటే నువ్వు చోటిచ్చిన వ్యక్తి అవుతావు. నువ్వు మళ్ళా ప్రియమిట్లారా దేవుని ప్రేమను మర్చిపోతావు. దేవుని ప్రేమను మర్చిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో మనం చూస్తే 26వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీ నివాస స్థలమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించున్నాను అంటున్నాడు దావీదు మహారాజు. ప్రియదేని బిడ్డలారా, ఇంతవరకు నువ్వు ఏ స్వరాన్ని వింటున్నావో, ఇంతవరకు ఏ స్వరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావో, అసలు పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేటువంటి మెట్టులో మనం లేకుండా పోవటానికి కారణమేంటో మనల్ని మనం ఏం చేయాలి, ఒక్కోసారి పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి మెట్టులోకి మనం రావాలంటే యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడేదాను. చక్కగా నిలబడు. చక్కగా నిలబడటం అంటే ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రేమించటము, దేవుణ్ణి యేసయ్యను ప్రేమించటం. చక్కగా మనం నిలబడితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనము వింటాము. అయితే ఇంకా అనేక స్వరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము కాకుండా ఇంకా ఎన్ని స్వరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం? 13 స్వరాలు ఉన్నాయి. ఈ 13 స్వరాల్లో ఏ స్వరాన్ని నువ్వు గుర్తుపెట్టినా కానీ, ప్రేమించినా కానీ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినలేవు. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును, ఆయన నివాస స్థలమును, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎవరి స్వరాన్ని గుర్తుపడుతున్నావు? మనం ఎవరి స్వరాన్ని గుర్తుపడుతున్నాం? ఎవరి స్వరాన్ని గుర్తుపట్టినప్పుడు మనం ప్రేమిస్తున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన బిడ్డ, ఆ లోతైనటువంటి ఆత్మీయ మెట్లోకి రాకపోతే, ఆ లోతైనటువంటి ఆత్మీయ మెట్లోకి మనం రాకపోతే అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం మనం. ఎవరికి చోటిచ్చిన వారు అవుతామండి? అపవాదికి చోటిచ్చిన వారు అవుతాం. కాబట్టి దయచేసి ప్రియమైన బిడ్డలారా, మనము చక్కగా నిలబడటం అంటే దేవుణ్ణి ప్రేమించటము. ఆయన ప్రేమించిన వారమైతే పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వింటాము. ఆ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినలేకపోతున్నామంటే ఆ 13 స్వరాలు ఏదో ఒక స్వరాన్ని మనం వింటున్నాం. కాబట్టి ఆయన ప్రేమకు ప్రథమ స్థానం ఇవ్వకుండా, మొదటి స్థానం ఇవ్వకుండా మనము 2వ స్థానంలోకి వచ్చాం. కాబట్టి ఆయన స్వరం, పరిశుద్ధాత్మ స్వరం మనకు వినపట్టం లేదు. కాబట్టి మరలా ఏం చేయాలంటే, బైబిల్ సెలవిస్తుంది. ఏం చెప్తుంది ఇక్కడ? ఏం సెలవిస్తుంది? 2వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఆయనను మొదట నీకుండని ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఆయన స్వరాన్ని వినాలంటే నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే కానీ లేని యెడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమున దాని చోట నుండి తీసివేతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీపస్తంభం తీసివేటువంటి ప్రియమైన బిడ్డలారా, అది చాలా భయంకరం. దీపస్తంభం తీసివేయటం అది చాలా భయంకరం. అయితే నువ్వేం చేయమంటున్నాడు ఇక్కడ? నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో, అర్థమవుతుంది, ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. మారు మనసు పొంది, మారు మనసు పొందటం అంటే ఏంటి? మారు మనసు పొందడం, మనసు మార్చుకోవటం. ఏంటి? మనసు మార్చుకోవటం. దేన్నైతే ఇప్పుడు దాకా దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ప్రేమిస్తున్నామో
దానికి ఫుల్ స్టాప్ పెట్టి యేసుని ప్రేమించటం. అప్పుడు పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వింటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లార్డ్ జీసస్, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. పెంతెకోస్తు పండుగ దినమందు ప్రభు, దేవా యేసు ప్రభు, అయ్యా అగ్ని జ్వాలల వలె నాలుకలు విభాగంపడినంతగా ప్రభు యేసు ప్రభు తండ్రి, దేవుని ఆత్మ నాయన యేసు ప్రభు తండ్రి ఒక్కొక్కరి మీదకి వచ్చినప్పుడు అది వాక్శక్తి అనుగ్రహించుకోలేదు ప్రభు. అన్ని భాషలతో మాట్లాడసాగరని మీ వాక్యం విన్నాం ప్రభు యేసయ్య. అయితే యేసు ప్రభు తండ్రి ఆ ఆత్మను పొందుకున్న తర్వాత నాయన నిన్ను మేము ప్రేమించాం ప్రభు యేసు ప్రభు. నీకు మొదటి ప్రేమనిచ్చావు నన్ను యేసు ప్రభు తండ్రి. మొదటి ప్రేమను నీకు ఇచ్చాం ప్రభు యేసు ప్రభు తండ్రి. అయితే అపవాది మరొక స్వరాన్ని వినిపించడం ద్వారా ప్రభు, అయా దాన్ని ప్రేమించడం వల్ల ప్రభు యేసు ప్రభు తండ్రి, దేవా యేసు ప్రభు తండ్రి, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేటువంటి మెట్టును పోగొట్టుకున్నాం ప్రభు యేసు ప్రభు తండ్రి. అయితే ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మరలా నువ్వు మారు మనసు పొందితే నేను మరలా పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేటువంటి మెట్టులకు నేను తీసుకొస్తానని చెప్పి నాయన నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడతాను. యేసుకేలు ప్రవక్త మాట్లాడిన దేవుడు తండ్రి. చక్కగా నిలబడము, చక్కగా నిలబడము, చక్కగా నిలబడమంటే మేము నీకు ప్రథమ స్థానమే, మొదటి ప్రేమ నీకు ఇవ్వాలని ప్రభు, నిన్ను ప్రేమించడం అని ప్రభు మీరు మాతో మాట్లాడారు ప్రభు యేసు ప్రభు తండ్రి. ఇంకా ప్రభు యేసు ప్రభు తండ్రి ఏబీసీ పత్రికలు 4:27 తండ్రి కొన్ని స్వరాలు 13 స్వరాలు ఉన్నాయని ప్రభు యేసు ప్రభు, ఆ స్వరాన్ని గుర్తుపడితే వాళ్ళంగా ఉన్నామా? ఆ స్వరాన్ని గుర్తుపడితే ప్రభు నాయన, ఆ స్వరాన్ని వింటే దాన్ని మేము ప్రేమిస్తున్నామని ప్రభా. ప్రతిరోజు ఏ స్వరాన్ని వినిందో ఆ సహోదరి ఆ మొదటి ప్రేమను మర్చిపోయి ప్రభు యేసు ప్రభు తండ్రి, ఆ మొదటి ప్రేమను మర్చిపోయింది నాయన ఆమెడ తండ్రి యేసు ప్రభు తండ్రి. ప్రతిరోజు నన్ను యేసయ్య తండ్రి మేము పరిశుద్ధాత్మ స్వరాన్ని వినేదానికి యేసయ్య తండ్రి, గుర్తుపట్టేదానికి యేసు ప్రభు తండ్రి. ఆ ఎఫెసీ సంఘం అయితే ప్రభు యేసు ప్రభు తండ్రి, నాయనా యేసు ప్రభువా, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడని 10,000 మంది పురుషుల్లో అతను గుర్తింపవచ్చునని చెప్పి నాయన ఆ సంఘము నాయన యేసు ప్రభు తండ్రి ఆ స్త్రీ మాట్లాడుతున్నట్టుగా మేము చూస్తున్నాం ప్రభు యేసు ప్రభు. నీతో ప్రభా సన్నిహిత సంబంధం కలిగి ప్రభు నాయన, పరిశుద్ధాత్మదేవుడు నీ స్వరాన్ని గుర్తుపట్టే విధంగా ప్రభు నాయన దేవా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఆత్మీయ లోతుల్లోకి ప్రభా నాయనా యేసు ప్రభు తండ్రి మేము నడిపించబడేదానికి యేసు ప్రభు సహాయం ఇచ్చేయండి తండ్రి. దేవా వెలుపల నుండి లోపలికి వచ్చి మమ్మల్ని అపవిత్రపరచవు, కానీ లోపల నుండి వెలుపులకు వెళ్ళేవే మమ్మల్ని అపవిత్రపరుస్తాయని ప్రవేశే తండ్రి మీరు మాట్లాడారు ప్రవేశ ప్రభు తండ్రి. దేవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా ఏ స్వరమును నాయన నా హృదయ అంతరంగాల్లో నుంచి నాయన తండ్రి, హృదయ అంతరంగాల నుంచి ఏ స్వరం నాకు వినబడుతుందో ప్రభు నాయన, నా హృదయ అంతరంగాల నుంచి ఏ స్వరం వినబడుతుందో ప్రభు నాయన, దానికి నేను సరెండర్ అయిపోకుండా ప్రభు, దానికి నేను చీవెగ్గకుండా ప్రభు నాయన ఆ స్వరాన్ని గుర్తుపడుతున్నానా ప్రభు. లేకపోతే ప్రభు యేసు ప్రభు తండ్రి నాయన దేవా పరిశుద్ధాత్మ స్వరాన్ని గుర్తుపడుతున్నానా? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మాట్లాడే ప్రభు నన్ను దర్శించిన ఆయన చక్కగా నిలబడమని చెప్పి యేసుకేలు ప్రవక్త ప్రభు, యేసుకేలు ప్రవక్త చక్కగా నిలబడమని చెప్పావు నాయన. యేసుకేలు ప్రవక్త మాట్లాడిన దేవుడు నాయన, నాతో మాట్లాడతావు ప్రభు నాయన. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు యేసయ్య, నిన్నే ప్రేమిస్తాను ప్రభు యేసయ్య తండ్రి.
నీకు మొదట ప్రేమనిస్తాను ప్రభు యేసయ్య తండ్రి. మొదటి ప్రేమ నీకే నాయన యేసయ్య తండ్రి. నాయన నిన్నే ప్రేమిస్తాను ప్రభు యేసయ్య తండ్రి. వేరొక స్వరాన్ని వినను ప్రభు యేసయ్య తండ్రి. ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభు నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాయన, నాతోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. నాతోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయన. నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రం నాయన. నీ ఆత్మచేతలను నాయన సంధించినందుకు నీకు స్తోత్రం. నీ ఆత్మచేతలను బంధించినందుకు నీకు స్తోత్రం నాయన. అయ్యా, నన్ను సాక్షిగా చేసుకోతాను. నన్ను సాక్షిగా చేసుకోనాయన. నేను ఏ స్థితిలో నుండి పడితినో అది జ్ఞాపకం చేసుకొని మరలా మారుమనసు పొందమని తండ్రి నాయన. దేవా, ఏపీసీ సంఘముతోనూ మాట్లాడుతున్న దేవుడు నాయన తండ్రి. అయ్యా, నాతో మాట్లాడుతున్న దేవుడు నన్ను యేసు ప్రభు తండ్రి. నాతో మాట్లాడుతున్న దేవుడు నన్ను యేసు ప్రభు తండ్రి. పడిన స్థితిలో నుంచి లేచేదానికి ఇష్టపడుతున్నాను ప్రభా. మరలా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీ స్వరాన్ని గుర్తుపట్టడానికి, నీ స్వరాన్ని వినేదానికి సహాయం చేయని తండ్రి. ఆ మొదటి ప్రేమను ప్రభా చూపించేదానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. అందులో చెప్పబడింది దయచేసి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా అంతరంగము సమస్తమైన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలని, గుర్తుపట్టాలని, ప్రేమించాలని తపన దాహం కలిగిన ప్రతి బిడ్డకును ఆయన సన్నిధి కాపుదల సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.